సూర్యుడు రాత్రి ప్రవేశం కాబట్టి మరుసటి దినము అనగా 15వ తారీఖు గురువారం చేసుకోవాలి సంక్రాంతి. సంక్రాంతి ముహూర్తము గురువారం ఉదయం అనగా బుధవారం రాత్రి 2 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 1 గంట వరకు పుణ్యకాలము ఉండును. ఈ సమయములో పితృదేవతలకు స్వయం పాకాలు పొత్తర్లు ఇవ్వవలెను. తదుపరి మడపళ్ళు వేయవలెను. ఈరోజే భోగి. భోగి రోజు ఎన్నో సాంప్రదాయాలు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కి అక్కడ రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమిచ్చారు. భోగి మంటల్లో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్లు, కలప, ఆవు నెయ్యి వేస్తారు. అగ్నిహోత్రంలో వేసిన ప్రతి 10 గ్రాముల ఆవు నేతి నుంచి 1 టన్ను ప్రాణవాయువు విడుదలవుతుంది. ఈ ఔషధ మూలికలను ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వల్ల విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. ఈ గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరడం ప్రజల దూరాలను తగ్గించి ఐక్యమత్యాన్ని పెంచుతుంది. ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన, మరో రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా. ఇక ఆఖరి ఘట్టం గోదాదేవి కళ్యాణం. గోదాదేవి భక్తికి, ప్రేమకి ఆ భగవంతుడు కూడా కరిగిపోయాడు. తాను పెళ్లి చేసుకుంటానని అందుకుగాను ఆమెను శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథుడిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని భగవంతుడు గోదాదేవి తండ్రితో తెలిపాడు. గోదాదేవిని పెళ్లి కూతురుగా తయారు చేసి శ్రీరంగానికి తీసుకుని వెళ్ళారు. అక్కడికి చేరుకున్న వారిని అక్కడి అర్చకులు ఆలయంలోకి తీసుకువెళ్లారు. అనంతరం పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది.